క్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. అనేక దినముల పర్యంతము ప్రభు ఈ రీతిగా ప్రార్థన కూడికలో సంఘంతో కూడా మనం ఆన్లైన్లో కలుసుకునే దానికి ప్రభు కృప చూపినందుకై ప్రభుకి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. ప్రార్థన చేసుకొని కూడికను ఆరంభించుకుందాం. ప్రేంగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఘనమైన మా ప్రభు, మహోన్నతుడా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన సకల ఆశీర్వాదం వచ్చిన స్తోత్రములకు మించిన అద్వితీయమైన సత్యనామమును బట్టి దేవా మిమ్మలను స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఉంటున్నాను. మా నమ్మదగిన దేవుడవు, మాకు ఆశ్రయమైన దేవుడవు, మా కాపరివైన దేవుడవు, శైలమైనటువంటి దేవుడవు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు, మీకు స్తోత్రములు. మీ వంటి దేవుడు ప్రభా ఆకాశమందైనను భూమి మీదనైనను ప్రభా లేనందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. మా విషయమే మీరు కలిగి ఉన్న తలంపులు బహువిస్తారములు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో దేవా, మా ఎడల మీరు కలిగి ఉన్నటువంటి మీ తలంపులు అంత ఉన్నతంగా ఉన్నందుకై మీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఏమని ప్రభా మీ ప్రేమను వర్ణించగలము. దేవా, మా తలంచి మీకు నమస్కరించి ఆరాధిస్తూ ఉంటున్నాం. స్థానిక సంఘము, కర్మేలు, ప్రభు బిడ్డలు బట్టి మీకు వందనములు. మీరు ఆరంభించినటువంటి తండ్రి పరిచర్య నేటికి నీ కొనసాగుట్లో మీరు కృప చూపుతూ వచ్చారు. ఎన్నో విధాలుగా శత్రువు తండ్రి అనేకమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చినప్పటికీ దేవా, అచంచలమైనటువంటి శ్వాసమును మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదని సెలవిచ్చిన మా ప్రభు, మీ బిడ్డలముగా, మీ సంఘముగా తండ్రి మేము కొనసాగిపోవట్లో కృప చూపుతున్నందుకై మీకు వందనం చెల్లిస్తుంటున్నాను. రాబో దినాల్లో తండ్రి కర్మేలు యొక్క సరిహద్దులు శాలపరచుము. దేవా, ఈ పరిచర్యను నూరంతలుగా మీరు అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. మీ దాసునిగా ఈ స్థలమందు ప్రభా మీ పని పరిచర్య చేసేటువంటి ధన్యత దినదాసుని మా కుటుంబానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. అనేక అనారోగ్య పరిస్థితుల్లో కూడా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ తిరిగి ప్రభా మీ సన్నిధిలో మేము కనపడేటువంటి ధన్యత మీరు మాకు దయచేసినందుకై స్తోత్రాలు. ప్రభా, మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి మేము ఏమని స్తుతించగలము. మీ నమ్మకత్వాన్ని బట్టి వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చిన దేవుడుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు. ఈ రాత్రి తండ్రి ప్రార్థన కూడికలో మీరు మాకు సహాయపడుతురండి. స్థానిక సంఘాన్ని, ప్రభు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దేవా పాటలతోనూ వాక్య ధ్యానం ముందు మీ కృప మెండుగా కనపరుస్తురమ్మని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పెద్ద పాటల పుస్తకంలో నుంచి మనం పాట సంఖ్య 458వ పాట పాడదాం. పాట సంఖ్య 458. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడు అనేటువంటి పాట. కొన్ని పాఠ పుస్తకాల్లో 401, కొన్ని పాఠ పుస్తకాలు 458. సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసు. నా పాపముల క్షమించెను, చైర నుండి నేను
మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు, నా పాపములు క్షమించెను, నా పాపములు క్షమించెను. గూఢమైన సంగతులన్, గూఢమైన సంగతులన్ గ్రహించునట్లు ప్రభు చేయును, గ్రహించునట్లు ప్రభు చేయును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. అడుగు వాటి కన్నా ప్రభువు, అడుగు వాటి కన్నా ప్రభువు అత్యధికముగా దయచేయును, అత్యధికముగా దయచేయును. ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు, నా పాపముల క్షమించెను. వేడుకొనక మునుపే ప్రభు, వేడుకొనక మునుపే ప్రభు వడిగా మాకు తరమించును, వడిగా మాకు తరమించును. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు, నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ప్రార్థనకు ప్రతిఫలముల్, ప్రార్థనకు ప్రతిఫలముల్ ప్రియముగాను సగును. హల్లెలూయా, ప్రియముగాను సగును. హల్లెలూయా. ఆనందమే మహదానందమే, ఆనందమే. ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు, నా పాపముల క్షమించెను, నా పాపముల క్షమించెను. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. ఆనందమే మహదానందమే,
కుమారుడు యేసుండు నా పాపముల క్షమించెను నా పాపముల క్షమించెను. ఈ రాత్రి ప్రార్థన కూడిక కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుతాం. ప్రార్థన కూడిక కొరకై రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుదాం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవచేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేంగలిగిన తండ్రి, పాటల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకై మేము స్తుతిస్తున్నాం. తిరిగి వాక్య ధ్యానమందు ఈ రాత్రి సంఘంతో కూడా కొంత సమయం మేము ప్రార్థన కలిగి ఉన్నట్లు దేవా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో మాకు ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రాలు. కొన్ని అనుకూల పరిస్థితులను బట్టి ప్రభా మేము దేవా మీ ఆన్లైన్ ఈ పరిచయను కలిగి ఉండలేకపోతుంది. మా యందు దయవుంచిన వారై తిరిగి ప్రభా ద్వారం తెరిచి ఈ రీతిగా ప్రభు బిడ్డల్ని సంఘమును ప్రభా కలుసుకునేటువంటి కృపను గ్రహించినందుకై స్తోత్రాలు. ఈ రాత్రి ప్రార్థన కొరకై గమనాన్ని తీసుకొచ్చిన పరిశుద్ధ లేఖన భాగం కొరకై మేము స్తుతిస్తూ ఉంటున్నాం. మా కొరకై అర్థమయ్యేలాగా వివరించి ఆ రీతిగా మేము ప్రార్థించినట్లు మా ఆత్మను మీరు సిద్ధపరుస్తున్నామని ప్రభు బిడ్డల్ని స్థానిక సంఘమును విశ్వాసుల్ని కర్మేల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా పరిచయను ఇంకా నువ్వు ప్రభావ మీరు విస్తరింపజేసి విశ్వాసులను స్థిరపరిచి ఈ స్థలమందు మీ గొప్ప కార్యములు ఘనమైన కార్యములను మేము చూసినట్లుగా మాకు సహాయపడుతురమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ లేఖన భాగాన్ని అనేక పర్యాయాలు మనము చూసినటువంటి వారిగా కనపడుతున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి దేవుని యొక్క దాసుడు ప్రార్థన చేస్తున్నటువంటి విధానం మనకు కనపడుతుంది. సిరియా సైన్యం వచ్చి దేవుని యొక్క దాసుడు దైవజనుడైనటువంటి ఎలీషా ఆయన పనివాడు వారు ఒక ప్రదేశంలో ఉంటూ వచ్చారు. అదే సమయంలో ఈ సిరియా దేశపు సైన్యమంతా కూడా వారిని చుట్టుముడుతూ వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు పనివానికి మెలకు వచ్చి చూస్తే చుట్టూ సైన్యం కనపడుతుంది, శత్రువు. ఇక మనకు మరణమే శరణ్యం అనుకున్నటువంటి సందర్భంలో తన దాసుని లేపుతూ వచ్చాడు. అయ్యా, కళ్ళు తెరిచి చూడు, ఎవరున్నారో మన చుట్టూ. ఈ సిరియా దేశపు సైన్యమంతా మనం చుట్టుముట్టింది కనుక మనకి ఇంకా తప్పించుకునేటువంటి మార్గం లేదు, ఇక మన మరణమే శరణ్యము అని తన దాసుడు ఎలీషాతో అన్నప్పుడు ఎలీషా చేసినటువంటి ప్రార్థన మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇప్పుడు ఎలీషా అంటాడు, ఏమాత్రము కూడా సిరియా దేశమును కానీ సిరియా సైన్యమును కానీ సిరియా దేశమునకు ఆ సైన్యమునకు ఉన్నటువంటి బలమును కానీ వాటి వైపు ఎలీషా చూడాల. ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, ఇప్పుడు ఆయన మోకరిస్తూ వచ్చాడు. మోకరిస్తూ దేవుని యొక్క దాసునికి ఒక నిశ్చయత ఉంది, దేవుని యొక్క దాసునికి ఒక విశ్వాసం ఉంది. అయితే తన పనివాడు ఆ విశ్వాసమును కోల్పోతున్న సందర్భంలో తన పనివానికి తెలియనటువంటి విషయము తెలియచేయబడాలి అని ఎలీషా ప్రార్థించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైతే తన పనివాడు తన చుట్టూ ఉన్నటువంటి
ఈ సిరియా దేశపు సైన్యాన్ని చూస్తూ వచ్చి భయపడిపోతున్నాడు. ఎలీషా లేపుతూ వచ్చాడు. ఎలీషా లేచి వెంటనే మోకరించి ఏం చేస్తూ వచ్చాడు అని అంటే, ఎలీషా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడు అని అంటే, ఇక్కడ రాయబడింది, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరువుము అని ప్రార్థన చేశాడు. ఓపెన్ ఇస్ ఐసెస్ అని ఎలీషా దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవా, నాతో కూడా ఉన్నటువంటి ఈ పనివాడు ఈ సిరియా దేశాన్ని, ఆ దేశానికి సంబంధించినటువంటి సైన్యమును, రాజుని, వారికి ఉన్నటువంటి పరివారమును, వానికి ఉన్నటువంటి బలమును మాత్రమే వీడు చూస్తున్నాడు. వీడి కన్నులకి భౌతిక సంబంధమైన ఆ దేశం యొక్క సైన్యము మాత్రం వీడికి కనపడుతూ ఉంది. కనుక వీడి కన్నులు తెరువుము. వాస్తవానికి పనివానికి కన్నులు లేవనుకుందామా? ఇక్కడ పనివానికి కన్నులు లేవనుకుందామా? లేదు కదా. పనివానికి కన్నులు ఉన్నాయి. అందుకే సిరియా సైన్యాన్ని మొత్తాన్ని చూసి భయపడిపోతున్నాడు. అరే, ఎలీషా ఇంత అవివేకంగా ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అని మనకు అనిపిస్తుంది ఇక్కడ కదా. అయితే ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన సంగతి తన బిడ్డల పక్షాన ప్రభు చేస్తాడు అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అనేక పర్యాలు మన జీవితాల్లో కూడా ఈ నేత్రాలతో, భౌతిక సంబంధమైనటువంటి ఈ నేత్రాలతో ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క కార్యమును కానీ, ఆయన యొక్క బలమును కానీ, ఆయన యొక్క ప్రసన్నతను కానీ, ఆయన ఐశ్వర్యమును కానీ, ఆయన ఘనతను కానీ, మన చుట్టూ ఉన్నటువంటి ఆయన ప్రభావమును కానీ మనం గ్రహించినటువంటి ప్రజలంగా ఉంటాం. అదే ఎలీషా యొక్క దాసుని యొక్క స్థితి. కన్నులున్నాయి, సిరియా దేశపు సైన్యాన్ని చూచుట కొరకే, ఆ పరివారమును చూచుట కొరకే, ఆ గుర్రములను కనుక వారికి ఉన్నటువంటి బలమును చూచుట కొరకే పనికి వస్తున్నాయి. ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమనంటే, ప్రభువా ఈ పనివాణి యొక్క కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. ప్రియ సంగమా, ప్రభు బిడ్డలారా, మనం ఈ రాత్రి మనం ప్రార్థన చేయవలసింది ఏమిటి అంటే, దేవా అనేకుల యొక్క కన్నులను తెరువుము అని చెప్పి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి వారిని ఉంటున్నాం. ఈనాడు కన్నులు లేనటువంటి ప్రజలా ఉన్నాయి. వారి యొక్క కన్నులున్నాయి, చాలా తేటగా చూస్తున్నారు. అయితే ఆత్మ సంబంధమైన ఆ మనోనేత్రములు మునియబడినటువంటి ప్రజలు ఈనాడు ప్రపంచం దేశాల్లో కనపడుతున్నారు. కనుక మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన పట్టణంలో భౌతిక సంబంధమైన కన్నులు మాత్రమే కలిగిన ప్రజలు ఉన్నారు. వారి కొరకే ఈ రాత్రి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ మనుషుల యొక్క కన్నులు తెరువయ్యా. ఎందుకు తెలుసా? ఒక 4-5 తలంపులు నేను జ్ఞాపకం చేస్తాను. కన్నులు తెరువమని ప్రార్థన చేద్దాం. ఒకవేళ కన్నులు మూయబడితే కలిగేటువంటి నష్టం ఏంటి? ప్రభువా వీరి కన్నులు తెరువమని, ఈ ప్రజల యొక్క కన్నులు తెరువమని, ప్రభువా వీరి యొక్క కన్నులు ఆత్మ సంబంధమైన ఆ నేత్రాలు తెరువమని ప్రార్థన చేద్దాం. ఎందుకు వచ్చింది గుడ్డితనము? ఎందుకు ఆయన ప్రభావమును, సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారు ఎందుకు ఎరుగకున్నారు అంటే, వారి భౌతిక సంబంధమైన నేత్రాలు మాత్రమే తెరవబడ్డాయి. ఆత్మ సంబంధమైన నేత్రాలు వారు తెరవబడలేదు. కనుకనే వారు సృష్టికర్త అయినటువంటి వారిని మరిచినటువంటి ప్రజలుగా, ఎరుగని చూడలేనటువంటి అజ్ఞానమైన స్థితిలో మనుషుడు కనపడుతున్నాడు. అందుకే ఈ రాత్రి కర్మేలు సంఘముగా, ప్రభుబిడలంగా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించవలసింది ఏమిటి అని అంటే, దేవా ఈ మనుషుల యొక్క, ఈ ప్రపంచం ఈ నాశనమైపోతున్నా, దేశము నాశనమైపోతున్నా, ప్రాంతాలు, ప్రదేశాలు, పట్టణాలు నాశనమైపోతున్నా, ప్రభా ఇంకా ఈ మనుషుడు వాని యొక్క మనోనేత్రాలతో మిమ్మల్ని చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి కన్నులు మూయబడుతూ వచ్చినాయి. ఎందుకు నేనంటే, కన్నులు మూయబడటానికి గల కారణం ఏమిటి అంటే, మనం చూస్తాం కదా. చూడండి, కొరింథీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు ఒక మాట రాస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగజేసెను. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రములకు ఏం కలగజేసిందంట? గుడ్డితనమును కలగజేసింది. ఈనాడు మనుషుడు
సృష్టికర్త అయిన దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి, ఆత్మస్వరూపమైనటువంటి దేవుణ్ణి, పాపములను క్షమించుటకు సామర్థ్యత కలిగినటువంటి దేవుణ్ణి, పరమునకు చేర్చు మార్గమైనటువంటి దేవుణ్ణి గ్రహించలేకపోవటానికి గల కారణం ఏమిటి అంటే భౌతిక సంబంధమైన నేత్రాలు ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడుతూ వచ్చినాయి. అది ఎవరు మూసారు అని అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. దాన్నే శత్రువు, సాతానుడు, అపవాది అని కూడా అంటాడు. ప్రియ సంగమా, ప్రోబిడ్లారా, ఈ రాత్రి మనం ప్రార్థన చేయవలసింది. ఈ యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క నేత్రములకు, మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. అందుకే ఆయన ప్రభావముని, సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు చూడలేనటువంటి అజ్ఞానమైన స్థితిలో ఇంకా నేను కనపడుతున్నారు. వారి కొరకు ఈనాడు సంఘంగా, ప్రభు యొక్క సంఘంగా, కర్మేలు మనం బాధ్యత కలిగినటువంటి విశ్వాసులంగా, ప్రభుబిడలంగా మన బాధ్యత ఏమిటి అంటే ప్రభు ఈ మనుషుల యొక్క మనోనేత్రాలు వెలిగించాడు. ఒకవేళ ఈ మనోనేత్రాలు ముయ్యబడితే కలిగేటువంటి నష్టమే. మొదటి తలంపులో చూస్తాము 9వ అధ్యాయము ఆదికాండము 11వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనం. నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహము వలను. 19వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండము 19వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలగచేయగా వారం ద్వారము కనుగొనలేక విసికిరి. ఇక్కడ ఏం చేపడతా వచ్చింది ఒక మాట మనం చూస్తే, వారి కన్నులకు ఏం కలిగిందంట, అక్కడ కనుమబ్బు కలగచేయగా వారు కన్నులకి ఏం కనపడలేదంట, వారు ద్వారమును కనుగొనలేకపోయారు. కన్నులకు మబ్బు కలిగింది అంటే కన్నులకు దృష్టి లోపం కలిగింది, అంధత్వం ఏర్పడింది వాళ్ళకి. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి మనుషులకు అంధత్వం ఏర్పడిందో వారు దేన్ని కనుగొనలేకపోతున్నారు, ద్వారాన్ని కనుగొనలేకపోతున్నారు. కనుక ఈనాడు మనం ప్రార్థన చేయవలసింది, దేవా మనుషుల యొక్క మనోనేత్రములను మీరు వెలిగించమని ప్రార్థన చేయాలి. వారి మనోనేత్రాలు మూయబడటం ద్వారా కలిగినటువంటి నష్టం ఏమిటి? మొదటి నష్టం ఏమిటి అంటే వారు ద్వారమును కనుగొనలేకపోతున్నారు. ప్రియ సంగమ, ప్రోబిడ్లారా, యుగ సంబంధమైన దేవత మనుషులకు గురుడితనాన్ని కలుగచేస్తూ వస్తుంది నేటికి. అందుకే వారు ఏం చేస్తున్నారు, వారికి కలిగినటువంటి మొదటి నష్టం ఏమిటి అని అంటే వారు ద్వారమును కనుగొనలేకపోతున్నారు. ఎవరి ద్వారము? మనం ఇప్పుడు యోహాను సువార్తలో చూస్తాం. ఎవరి ద్వారముని మనం చూస్తే చూడండి, వారు ఇప్పుడు ద్వారమును కనుగొనలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనేకుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనమును కలుగ చేయడం ద్వారా వారు ఇప్పుడు ద్వారమును కనుగొనలేనటువంటి స్థితిలోనికి వారు తీసుకురాబడినటువంటి వారికి కనపడుతున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును. కాబట్టి 7వ వచనం చదివితే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను ఇప్పుడు కాబట్టి యేసు వారితో ఇట్లా నేను ఏమనంటే నేనే ద్వారమును అన్నాడు. కాబట్టి ఇప్పుడు ద్వారమును కనుగొనలేకపోతున్నారు. గల కారణం ఏమిటి అని అంటే ఇప్పుడు 14వ అధ్యాయము అదే యోహాను సువార్త 6వ వచనంలో చూస్తాం. నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు. కనుక తండ్రి యొద్దకు పరలోక రాజ్యము, వైకుంఠము, లేకపోతే పరలోక పట్టణము, మోక్ష భాగ్యము ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే ద్వారం. ఈనాడు మనుషుడు ద్వారమైనటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కనుగొనలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే వారి కన్నులకు మబ్బు అడ్డం వచ్చింది. వారి కన్నులకు యుగ సంబంధమైన దేవత
వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. వారి ఆత్మీయ నేత్రములు ముయ్యబడ్డాయి కనుక వారు ద్వారాన్ని కనుగొనలేకపోతున్నారు. ఎవరు ఆ ద్వారము అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు స్వయాన, నేనే ద్వారము. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకి, పరలోక రాజ్యమునకు, మోక్షమునకు, వైకుంఠమునకు చేరలేరు. కనుక ఈ రాత్రి మనం ప్రార్థన చేయవలసిందే. ప్రభువా, అనేకుల యొక్క మనోనేత్రాలను మీరు వెలిగించు. ఎందుకు అని అంటే యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రాలు గుడ్డితనం కలగచేసింది కనుక వారు ఇప్పుడు ఏం కనుగొనలేకపోతున్నారు? మొదటి నష్టము, వారు ద్వారమును కనుగొనలేకపోతున్నారు. అంటే ద్వారము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నేనే ద్వారం అన్నాడు. అంటే సృష్టికర్త అయిన, మనిషికి రూపమునిచ్చిన, జన్మనిచ్చిన, జీవింపజేస్తున్న, బ్రతికింపజేస్తున్న, నేటికి సజీవులుగా కాపాడుతున్న ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఈనాడు ప్రజలు ఎరగలేకపోవటానికి గల కారణం ఏమిటి అంటే, ద్వారమని కనుగొనలేకపోవటానికి కారణం ఏమిటి అంటే వారి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసింది. ప్రభువా, వీరి నేత్రాలు వెలిగించు. తద్వారా వారు ఇప్పుడు ఏం చూస్తారు? మార్గమైనటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడటానికి అవకాశం కలుగుతుంది. ఎట్లా అంటే మనం ప్రార్థన చేయటంతో, ప్రభువా వీరి యొక్క నేత్రములను మీరు వెలిగించు. తద్వారా వాళ్ళు ఏం చేస్తారంట? ద్వారమైనటువంటి ప్రభువుని వాళ్ళు చూడటానికి, కనుక వారి నేత్రాలు మూయబడ్డాయి కనుక వారు ద్వారాన్ని కనుగొనలేకపోతున్నారు. ఇది మొదటి నష్టం. రెండవదిగా లూకాసు సువార్త 24వ అధ్యాయము 31వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయం, లూకాసు సువార్త 24వ అధ్యాయము 31వ వచనం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. రెండవదిగా యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనమును కలగజేసిన కారణము చేత మొదటి నష్టం ఏమిటి అంటే వారు ద్వారమును కనుగొనలేకపోయారు. ఇక్కడ వారి కన్నులు తెరవబడి ద్వారా ఆయనను గుర్తుపట్టిరి అని రాయబడింది. అంటే వారి కన్నులు మూయబడి ఉండడం ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయనను గుర్తుపట్టలేకపోతున్నారు. అర్థమవుతుందా? కన్నులు తెరవబడకుండా ఆయనను గుర్తుపడుట అసంభవం. అది కనుక ద్వారమైనటువంటి దేవుడెవరు? ద్వారమైనటువంటి దేవుడెవరు? మోక్ష మార్గమును తీసుకెళ్ళడానికి దేవుడెవరు? నువ్వు గుర్తుపట్టాలి అంటే నువ్వు గుర్తుపట్టలేకపోవటానికి గల కారణం ఏమిటి అని అంటే యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలు గుడ్డితనాన్ని కలగజేసింది కనుక దీన్ని ఇప్పుడు నేను ఆపోజిట్లో చెప్తున్నాను. వారి కన్నులు తెరవబడినప్పుడు వారు ఆయనను గుర్తుపట్టిరి. అంటే కన్నులు మూయబడితే ఆయన ఏం చేయలేము? గుర్తుపట్టలేము. కనుక యుగ సంబంధమైన దేవత అనేకుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేసింది కనుక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనేకులు ఇంకను నేటికి ఏం చేయలేకపోతున్నారు? గుర్తుపట్టలేకపోతున్నారు. ఎంత కన్ఫ్యూజన్ అంటే ఎవరు 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 మా కొరకై ప్రాణం పెట్టగలిగిన వారు, మా కొరకై మమ్మల్ని మోక్ష మార్గంలోకి తీసుకెళ్ళగలిగిన వారు, ఆ మార్గాన్ని కానీ ఆ దేవుణ్ణి కానీ వారు ఏం చేయలేకపోతున్నారు? గుర్తుపట్టలేకపోతున్నారు. ఇది రెండవ నష్టం, కన్నులు మూయబడి ద్వారా. ఇప్పుడు నేను మూడవ నష్టాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. వారు ఎరుకో నుండి వెలుచుండగా ఆయన వెంట వెళ్ళిరి. త్రోవ పక్కన కూర్చుని ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గం వెలుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. బిగ్గరగా కేకలు వేసిరి. నిలిచి వారిని పిలిచి, నేను మీకు ఏం చేయకూర్చున్నాను అడుగ్గా, ప్రభువా మా కన్నులు తెరవమనిరి. చూసారా, ఇక్కడ ఇద్దరు గుడ్డివారు ప్రభు ఆ మార్గంలో వెళుతూ ఉండగా వారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని కేకలు వేస్తూ వచ్చారు. యేసు నిలిచి వారిని పిలిచి, నేనేం చేయాలా మీకు అని అడిగాడు. వారు ఏమన్నారు అంటే ప్రభువుతో, ప్రభువా మా కన్నులు తెరవు. యుగ సంబంధమైన దేవత మా మనోనేత్రములకు గురుడితనాన్ని కలగచేసింది కనుక మేము చూడలేకపోతున్నాం, మా కన్నులు తెరవమని ప్రార్థన చేశారు.
ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే, కాబట్టి యేసు వారి కన్నులు కనికరపడి వారి కన్నులు ముట్టెను. చూసారా, వారి కన్నులు ముట్టగానే వాళ్ళకి ఏమైనా ఇప్పుడు దృష్టి పొందారు. ఎప్పుడైతే వాళ్ళు దృష్టి పొందారో ఆయనను ఏం చేస్తూ వచ్చారు, వెంబడిస్తూ వచ్చారు. కనుకన మనం ఒక పాట ఉంది కదా, యేసు నీ వెంట నేను వెంబడించుచున్నాను, నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను, తన హృదయానుసారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను, యేసు నీ వెంట నేను వెంబడించుచున్నాను. ఎప్పుడు సాధ్యము అని అంటే, నీ మనోనేత్రాలు నువ్వు వెలిగింపబడినప్పుడే. యేసును తప్ప మరి ఎవరిని నువ్వు ఏం చేయవు, వెంబడించవు. కనుక అనేకులు యేసు వైపు మళ్ళీ ఆయనను వెంబడించాలి అంటే కనుక ప్రజల యొక్క మనోనేత్రాలు ప్రభువా నువ్వు వెలిగించు అని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రజల యొక్క మనోనేత్రాలు వెలిగింపబడతాయో వారు యేసును తప్ప మరి ఎవరిని కూడా వారు ఏం చేయరు, వెంబడించరు. ఇప్పుడు యేసును వెంబడించకపోవటానికి గల కారణం ఏమిటి అంటే, ప్రజల యొక్క మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి, మూయబడ్డాయి. అందుకే వారు రకరకాలైనటువంటి వాటిని వెంబడిస్తున్నారు. కొంతమంది వ్యక్తులను, కొంతమంది సంస్థలను, కొంతమంది రకరకాలైనటువంటి వస్తువులను, ఆకారం కలిగినటువంటి బిల్డింగ్లని వాటిని వెంబడిస్తున్నారు. కొంతమంది అయితే రాతితో చేయబడినటువంటి ప్రతిమలను వెంబడిస్తున్నారు. సజీవుడగు దేవుణ్ణి వారు వెంబడించలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, వారి మనోనేత్రాలు మూయబడ్డాయి. ఈ రాత్రి సంఘం మనం ప్రార్థన చేస్తే, ప్రభువా వీరి మనోనేత్రాలు వెలిగించండి, ఇంకా మిమ్మల్ని గుర్తుపట్టలేను. కనుక వారు మనోనేత్రాలు వెలిగిస్తే వారు మిమ్మును మాత్రం ఏం చేస్తారు, వెంబడిస్తారు. చివరిగా నాలుగో తలంపును చూసి నేను అక్కడ ముగిస్తాను. మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. అంతటా ఆయన మరలా తన చాలు. 4వ తలంపు. ఇక్కడ కూడా ఒక గుడ్డివాడు కనపడుతున్నాడు. ప్రభు అనే యొక్క మనోనేత్ర గుడ్డితనాన్ని తొలగించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, మనుషులు వారు కనపడుచున్నారు. 25వ వచనం. అంతటా ఆయన మరలా తన చేతులు వారి కన్నుల మీద ఉంచగా వాడు తేర చూచి ఏమయ్యాడంట, కుదుర్చబడిన వాడిగా ఉన్నాడు. కన్నులు తెరవబడకపోతే మానవుని యొక్క జీవితము కుదుర్చబడదు. ఈనాడు మానవుడు ఎందుకు కుదుర్చబడలేకపోతున్నాడు అని అంటే, వాడు మనోనేత్రాలు ఏం చేయలే, వెలిగింపబడలే. కుదుర్చబడటం అంటే ఏంటో తెలుసా? చూడండి, మనం తిమోతికి రాస్తూ పౌలు అపోస్తులుడు ఒక మాట రాస్తాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. కుదుర్చబడుట అంటే నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుట, అంతే కదా. ఒక వ్యక్తి కుదుర్చబడటము అని అంటే ఆ వ్యక్తి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకటమే కుదుర్చబడటానికి అర్థం. ఈనాడు మనుషుడు నెమ్మదిగాను సుఖముగాను జీవించలేకపోవటానికి కలవరంతోనూ అసమాధానంతోనూ మరణ భీతితో నేటి దినాల్లో ఇంకా మానవుని యొక్క హృదయం కుదుర్చబడట్లా. ఎందుకంటే వాడి మనోనేత్రాలు ఏం చేయబడలేదు, వెలిగింపబడలా. కనుక మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా మనుషుల యొక్క మనోనేత్రాలను వెలిగించు, తద్వారా వారు ఏం చేయబడతారంట, కుదుర్చబడతారు. అంటే వారు నెమ్మదిగాను సుఖముగాను వారు జీవించేటువంటి ప్రజలే కనపడుతున్నారు. కనుక ఈ రాత్రి సంఘము మనం 4 తలంపులు జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభువా ఈ మనుషుల యొక్క నేత్రములను ఏం చెయ్యి, వెలిగించు అని ప్రార్థన చేద్దాం.
ఎందుకు వెలిగింపబడాలి అంటే మొదటి తలంపులో మనం చూస్తూ వచ్చాము, వారి కన్నులు మూయబడట ద్వారా వారు మార్గమును కనుగొనలేకపోతున్నారు. రెండవ తలంపులో మనం చూస్తూ వచ్చాము, వారి కన్నులు మూయబడటం ద్వారా వారు ఆయనను గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నారు. మూడోది, వారి కన్నులు మూయబడటం ద్వారా వారు ఆయనను వెంబడించడానికి బదులు వేరే వేరే వాటిని వెంబడిస్తున్నారు. నాలుగవది, వారి కన్నులు మూయబడటం ద్వారా వారి యొక్క జీవితాలు, వారి ప్రాణము కుదుర్చబడట్లేదు. కనుక ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అనేకుల యొక్క మౌనేత్రాలు వెలిగించు, తద్వారా వారు నిన్ను ద్వారమైనటువంటి నిన్ను వాళ్ళు కనుగొనేటువంటి వారిగా, వారు నిన్ను గుర్తుపట్టేటువంటి వారిగా, వారు నిన్ను వెంబడించేటువంటి వారిగా, వారి ప్రాణములు వారు కుదుర్చబడేటువంటివిగా ఉంటాయి. కనుక ఈ రాత్రి సంఘంగా మనము వారి కొరకై, అనేకుల యొక్క ప్రజల కొరకై మనం ఈ రాత్రి ప్రార్థన చేసేటువంటి వారేమి ఉందాం. మోకరించండి. మీరున్న స్థలాల్లో కొంత సమయం కర్మేయుల యొక్క పరిచయ కొరకును, కనుక అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రభుబిడ్డల కొరకును మీరు ప్రార్థనలో మీరు కొంత సమయం సంఘంతో కూడా కలిసి ప్రార్థించాలని మనం చేస్తుంటున్నాం. కాబట్టి మన ఎదుట చాలా పరిచయ భారం ఉంది. కనుక అనేకులు చెదరగొట్టబడినటువంటి పని తిరిగి ప్రభు సమకూర్చి ఇంకను విస్తరింపజేసి ఈ స్థలం ముందు ప్రభు ఉన్నాడని అద్భుతమైన కార్యాలు ఆయన మన మధ్య చేస్తాడని మన విశ్వాసంతో మనం ఈ రాత్రి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉందాం. మీరున్న స్థలాల్లో సంఘం అక్కర్లు పరిచయ కొరకై తప్పక మీరు ప్రార్థించాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన మహోన్నత నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ పాదములు సాగిలపడుతున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి, స్థానిక సంఘము కర్మేలు ప్రభుబిడ్డలంగా దేవా, ఈ దినము సంఘ ప్రార్థనను కలిగి ఉన్నట్లో ఆన్లైన్లో ప్రభా మేము ప్రార్థనను కలిగి ఉన్నట్లు సహాయపడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. ఎలీషా యొక్క ప్రార్థన ఈ రాత్రి మా గమనానికి తీసుకొచ్చారు. దేవా, వీని కన్నులు తెరువబడినట్లు తండ్రి యెహోవా వీని కన్నులు తెరువమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. పనివాని యొక్క భౌతిక సంబంధమైన కన్నులు ఈనాడు సిరియా సైన్యమును చూస్తుంది, రథములను చూస్తుంది, బలమును చూస్తుంది. కానీ దేవా, తన దాసుని చుట్టూ ఉన్నటువంటి ఆ బలమును ఆ పనివాడు గ్రహించలేని స్థితిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు ఎలీషా. వారి పరమనేత్రాలు వెలిగింపబడినప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి సైన్యమును చూసి పనివాడు ఎంత ఆశ్చర్యపడుతూ వచ్చాడు. ఈనాడు ప్రభువా, మా దేశంలో, ప్రపంచంలో దేవా, మా పట్టణంలో, మా రాష్ట్రంలో తండ్రి, విశ్వవ్యాప్తంగా దేవా, ప్రజల యొక్క మనోనేత్రాలు మూయబడుతూ వస్తున్నాయి. వారి యొక్క మనోనేత్రాలు మీరు వెలిగించండి నాయన. వారి మనోనేత్రాలు మూయబడినే కనుకనే వారు ద్వారాన్ని కనుగొనలేకపోతున్నారు. ఆ ద్వారం నేనేని మీరు సెలవిస్తూ వచ్చారు. ద్వారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మోక్షమునకు, పరలోక రాజ్యమునకు, వైకుంఠమునకు ద్వారమైనటువంటి ప్రభుని వారు గుర్తించలేకపోతున్నారు. కారణం ప్రభు, వారి మనోనేత్రాలు మూయబడుతూ వస్తున్నాయి. దేవా, వారి మనోనేత్రాలు వెలిగించండి నాయన. దేవా, వారు మిమ్మల్ని దేవా తండ్రి ద్వారమైన ప్రభువుని గుర్తించినట్లు చేయండి. దేవా, వారు మిమ్మల్ని గుర్తుపట్టినట్లు చేయండి. దేవా, వారు మిమ్మల్ని వెంబడించినట్లు చేయండి. దేవా, వారి యొక్క జీవితములు కుదుర్చబడినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ 4 గంటల అనుభవాన్ని దేవా, వారి మనోనేత్రాలు వెలిగింపబడటం ద్వారా వారు మిమ్మల్ని వెంబడించేవారిగా, దేవా, వారి ద్వారమైనటువంటి దేవుని వారు కనుగొనేటువంటి వారిగా, గుర్తుపట్టేటువంటి వారిగా, వెంబడించేటువంటి వారిగా, వారి జీవితాలు కుదుర్చబడేటువంటిగా చేయమని ప్రార్థిస్తున్నాను. అటు స్థానిక సంఘం ప్రభుబిడ్డలు శ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, మీ దాసునిగా, మీ దాసురాలిగా గత దినాల్లో ప్రభా ఎంతో అనారోగ్య పరిస్థితులకు వెళ్తూ వచ్చాం. మా నిరీక్షణ మీరని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు మాకెంతో నెమ్మది ఇచ్చారు. ఆశ్చర్యకరమైన రీతిలో మా బిడ్డలని మీరు కాపుదలలో ఉంచి మమ్మల్ని కూడా మీరు స్వస్థపరుస్తూ వచ్చారు. మా బిడ్డలకి ప్రభా ఎటువంటి నష్టం లేకుండా కాపాడుతూ వచ్చారు. ఎంత ఆశ్చర్యకరుడు తండ్రి. ఇశ్రాయేలు నివసించి గోషాన్లో ఈ తెగులు ఉండదని వాగ్దానం చేసి ఆ రీతిగా మా పక్షాన దాన్ని నెరవేరుస్తూ వచ్చారు. మా బిడ్డలకి ప్రభా ఎటువంటి అనారోగ్యం లేకుండా చేస్తూ వచ్చారు. మమ్మల్ని కూడా ఇచ్చిన నెమ్మది కొరకే మీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తుంటున్నాను. తిరిగి సంఘంతో కూడా ప్రభు బిడ్డలతో కూడా ప్రార్థన కూడికలు ఏకీభవించి కృప మాకు దయచేస్తూ వచ్చినందుకే మీకు వందనము చెల్లిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి, ఇంకా నువ్వు సంఘంలో అనారోగ్యం ఉన్న ప్రభు బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను.
మా ప్రేమ కలిగిన తండ్రి జెస్సికా సహోదరి కొరకే ప్రార్థిస్తున్నాను. మా దేవా, ఎంతో అనారోగ్య పరిస్థితుల్లో దేవా చెన్నైలో హాస్పిటల్లో సహోదరి తండ్రి ప్రాణాపాయ స్థితిలో పోరాడుతూ ఉండగా దేవా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. సంఘపక్షాన చేయబడిన ఏ ప్రార్థన ఇంతవరకు నిరర్ధకం కాలేదు. పరలోకము నుంచి పరిపూర్ణమైన శక్తిని పంపించండి, మీ ప్రభావమును పంపించండి, మీ రక్త ప్రోక్షణను ప్రభా మీరు దేవా సహోదరి మీద కుమ్మరిస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి, మా పరిశుద్ధుడైన దేవా మీకు వందనములు. నెమ్మది కలిగి స్వస్థచిత్తురాలే తిరిగి ప్రభా మందిర ఆవరణంలోనికి వచ్చినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. గోపి బ్రదర్ను కూడా గదినాలు ఎంత అననుకూల పరిస్థితుల్లో సహోదరి కూడా తన భర్త విషయం ఆందోళన చెందింది. ఆయనను సహోదరిని మేము ప్రార్థిస్తూ వచ్చిన రీతిగా నెమ్మది స్వస్థత అనుగ్రహించారు. అందుకొరకై మీ స్తోత్రాలు. సహోదరిని కూడా సంపూర్ణమైన స్వస్థతలోని తీసుకురండి. బిడ్డలు ఉన్నారు తండ్రి, చిన్న బిడ్డలు. దేవా దయించి మా సహోదరిని జ్ఞాపకం చేసుకొని క్షేమమును నెమ్మదిని అనుగ్రహించి దేవా మీరు ప్రభావమును మేము ప్రార్థిస్తున్న సమయంలోనే మీ ప్రభావమును శరీరమును తాకునట్లు చేయండి. నెమ్మది విడుదల సహోదరికి అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి సకినా సహోదరి కొరకే ప్రార్థిస్తున్నాను. నెమ్మది ఇచ్చారు, తిరిగి ఆరోగ్యం ఇచ్చారు, మీకు వందనం చెల్లిస్తుంటున్నాను. శైలజకు ఆరోగ్యం కొరకు, ఇమ్మానుల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. మా ప్రియ తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటును భద్రపరిచి మీ రక్త ప్రోక్షణని ఇచ్చి మీ ప్రభావం పంపించి స్వస్థపరిచి నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా హేన సుజన కొరకే ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రియ తండ్రి గత దినాల్లో ఎంతో అనారోగ్య పరిస్థితి, ఆయనను మా ప్రభు నమ్మదగిన వాడుగా ఆకకి ఆరోగ్యం అనుగ్రహిస్తూ వచ్చారు, నెమ్మదిస్తూ వచ్చారు. అటు ప్రభాకరణను కూడా జ్ఞాపకం చేసుకుని నెమ్మది ఆరోగ్యం ఇస్తూ వచ్చారు. ప్రభాకరణను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకే మీ స్తోత్రాలు. ఇంకా నువ్వు సంపూర్ణ ఆరోగ్యం మా కుటుంబానికి ఇచ్చి ప్రభా స్వస్థపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి, ఇంకా నువ్వు సంఘంలో ఎవరు అనారోగ్యంగా ఉంటున్నారో మీరు జ్ఞాపకం చేసుకుని రూతమ్మని జ్ఞాపకం చేసుకొని ఆపరేషన్ సహాయపడ్డారు, మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకొని ఉంటున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి, మా పరిశుద్ధుడా, మా ఘనమైన దేవా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ రీతిగా తండ్రి సురేష్ బ్రదరు బిజినెస్ కొరకే ప్రార్థిస్తున్నాను. దేవా ఎటువంటి నష్టం లేకుండా దేవా తన కష్టార్జితం రాబడంతటిలో దేవా ఆశీర్వాదాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అదెంతో వ్యయ ప్రయాసాలతోనూ ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యాపారం అయినను దేవా మీ దాసుని యొక్క అభివృద్ధి కొరకై, విస్తరణ కొరకై మేము ప్రార్థిస్తున్నాము. దేవా మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు. దేవా మా సహోదరిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. శాంతి సిస్టర్ కొరకై దేవా మీరు జ్ఞాపకం చేస్తుంటున్నాను, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. బిడ్డలను సాత్విక శ్రేష్ఠ కొరకు ప్రార్థిస్తున్నాను, మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. దేవా తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అటు జాషువా కుటుంబం కొరకై, ఎబెనేజర్ ఎలియాజరు భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాను. అమూల్య చిన్న పాప కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించి కుటుంబాన్ని ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి, మా పరిశుద్ధుడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. అన్నపూర్ణ రామాంజనేయుల సహోదరుడు కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా వారికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. దేవా తండ్రి అన్నపూర్ణ సిస్టరు తల్లిగారి కొరకే ప్రార్థిస్తున్నాను, బీవమ్మ గారి కొరకే. దేవా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రేమ కలిగిన తండ్రి భుజమ్మని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని మీ పాద సన్నిధులు విజ్ఞాపన చేస్తుంటున్నాను. దేవా తండ్రి అన్నపూర్ణ సహోదరి గవర్నమెంట్ జాబ్ కొరకే ప్రార్థిస్తున్నాను, సహాయం చేసి అనుగ్రహించండి. మా ప్రేమ కలిగిన తండ్రి అమూల్య సిస్టర్ కొరకై దేవా పెంచలయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవారికి ఇచ్చినటువంటి పాప ఆరోగ్యం కొరకు, ఆ కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు మేము ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించి దీవించండి. మా ప్రేమ కలిగిన మా తండ్రి ఘనమైన దేవ మహోన్నతుడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఆ రీతిగా తండ్రి వెంకట నాగలక్ష్మి సహోదరి కొరకై, వివేక్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాను. దయాప్రాప్తురాలుగా సహోదరిని చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి, మా పరిశుద్ధుడా మీకు వందనములు స్తోత్రములు.
ఆ రీతిగా తండ్రి డేవిడ్ బ్రదర్ కొరకై, బ్యూలా భావన సిస్టర్ కొరకై, వారికి ఇచ్చిన బాబు కొరకు ప్రార్థిస్తున్నాను. ఆల్ఫ్రెడ్ ఐజక్, రూత్ గ్రేస్ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి కుమారుడు దీవించి ఆశీర్వదించము. అట్లు తండ్రి మా దేవ రూపల్ నాయక్, తులసి సిస్టర్ కొరకు, వారికి ఇచ్చినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని కూడా దీవించి మీ భద్రతలో మీకు క్షేమాధారం అనుగ్రహిస్తున్నామని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి అట్లు గ్రేస్ అక్క కొరకై, గ్రేస్ అక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. శాలెం కొరకై, శాలెం ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాను. దేవా తండ్రి కనికరించండి. సుమంత్ ఆ సహోదరుడు కొరకై, వారికి ఇచ్చినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి మంచి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోనమని మీ పాద సన్నిధిలో జ్ఞాపన చేస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన మా దేవ మహోన్నతుడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. సహోదరి ఈ సమయంలో తండ్రి సీతా సిస్టర్ కొరకై ప్రార్థిస్తున్నాను. దేవా తండ్రి మా నిమిత్తమై ప్రభా తండ్రి ప్రభా అట్లు ఆకాశ్ బ్రదర్ కొరకై, తాను కూడా ఎంతో అనారోగ్య పరిస్థితుల్లో దేవా మీరు జ్ఞాపకం చేసుకుని నెమ్మదిస్తూ వచ్చారు. అందుకొరకై మీకు స్తోత్రాలు. అట్లు ఆకాశ్ బ్రదర్ తండ్రి గారి కొరకై ప్రార్థిస్తూ దేవా తండ్రి బాధపడుచుండగా నెమ్మదించి ఆరోగ్యం దయచేయండి. సీత సిస్టర్ యొక్క నాన్నగారు మహిమను తండ్రి మీరు పిలుచుకున్నారు. ఆ కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన మా తండ్రి బహున్నతుడా మీకు వందనములు స్తోత్రాలు. పాలు సుబ్బారావు అన్న బ్రదర్ కొరకై దేవా తండ్రి జయమ్మ కొరకై ప్రార్థిస్తుంటున్నాను. టైటస్ కుమారుని కొరకై ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని మీ భద్రతలో క్షేమంలో ఉంచండి. అటు డైకస్ రోడ్ నుంచి వస్తున్న దేవా ఐజే బ్రదర్ కొరకై తండ్రి ప్రభా ప్రార్థిస్తుంటుండగా, సహోదరి కొరకై ప్రార్థిస్తుంటుండగా తండ్రి ప్రభా సలోమి సహోదరి కొరకై ప్రార్థిస్తుంటుండగా వారికి ఇచ్చినటువంటి ఇరువురు బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. మంచి ఆరోగ్యాలు మీరు వారికి అనుగ్రహించి సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి అట్లు నిర్మలమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తుంటున్నాను. సహాయం చేయండి. మా ప్రేమ కలిగిన మా తండ్రి అట్లు మోసన్న కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాను. మీ దాసుని మహిమలోని పిలుచుకున్నారు. అట్లు హల్లేలూయా కొరకై ప్రార్థిస్తుంటున్నాను. అక్క కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించి దేవా దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరత అక్కడ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. హేనా కొరకై, చిన్న పాప ఆలివ్ కొరకై ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు, అవసరత లెక్కలు తీర్చుము. దేవా మీరే మీ మహిమ కొరకై మీరు నిలబెడుతున్నామని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి ఈ రీతిగా ప్రతి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా మీకు వందనములు. ఇమ్మానుయేల్ బ్రదరు దేవా తండ్రి ప్రభా కనికరించు సహోదరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను. మా దేవా కనికరించి సహాయపడుతూ రండి. దేవా తండ్రి ప్రభా దాని సహోదరి ప్రభా తండ్రి తను సచివాలయం పోస్టులో దేవ సెలెక్ట్ అయి ఉంది. మా ప్రేమ కలిగిన తండ్రి తాను తిరిగి పోస్టింగ్ రాగలున్నట్టు సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాను. వేదవతి సహోదరి కొరకై, ఇమ్మానుయేల్ బ్రదర్ కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. ఇట్లు ప్రభా మీ సన్నిధికి వస్తున్నటువంటి కుటుంబాలు వీటన్నిటినీ అట్లు కర్మేలు యొక్క పరిచయను రాబో దినాల్లో ఇంకొన్ని అభివృద్ధి పరిచి విస్తరింపజేసి సరిహద్దులు విశాలపరిచి దేవా సువార్తలో ప్రభు పనులు ఇంకా ముందు సాగిపోనట్లు మాకు ఆటంకంగా ఉన్న ఈ కరోనా వైరస్ను త్వరగా నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు ఆజ్ఞాపిస్తే తప్ప దేవా ఇది నిర్మూలం కాదు. ప్రభా మీరు సెలవిస్తే తప్ప దేవా తండ్రి ఇది ఏమాత్రమును దేవా తండ్రి ప్రభా ఇది ఆగిపోదు. కనుకనే ప్రభా మీరే సెలవు ఇవ్వండి, ఆగిపోయినట్లు చేయండి. తిరిగి మందిర ద్వారములు తెరవబడి, సువార్త ద్వారములు తెరవబడి, పరిచయ ద్వారములు తెరవబడి దేవా విరివిగా మీ పని పరిచయం మేము చేయనట్లుగా మాకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. అట్లా అమ్మ నాన్న కొరకే ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యాలు మీరు వారికి దయచేయండి. దేవా జ్వరంతో బాధపడుచున్నారు, కనికరించి సహాయం చేయండి. హెప్సీ కొరకై, చిన్న కొరకై ప్రార్థిస్తున్నాను. చిన్న పాప కొరకై ప్రార్థిస్తున్నాను. దేవారిని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా మీకు వందనములు స్తోత్రములు. ఈ రీతిగా ప్రభా ఇంకెవరినైతే మర్చానో వారందరినీ మీ దయగల చేతులకు అప్పగిస్తుంటున్నాను. పేరు పేరున దేవా నేను మర్చిన మీరు మరవని దేవుడు కనుక మీరే జ్ఞాపకం చేసుకొని సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి మా పరిశుద్ధుడా మీకు వందనములు స్తోత్రములు. ప్రభాస్తుతులు ఇందిరా సహోదరి కొరకై దేవా ప్రార్థిస్తున్నా. ప్రభాకర్ బ్రదర్ కొరకై వారికి ఇచ్చినటువంటి దేవా బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ఇందిరా సహోదరి యొక్క తల్లిగారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా మోకాల యొక్క శస్త్రచికిత్సలో సహాయపడుతూ వచ్చారు. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రేమ కలిగిన తండ్రి ఇట్లు ప్రభా ఇంకను ఏ కుటుంబాలను అయితే మర్చానో మీరు జ్ఞాపకం చేస్తున్నాను. దేవా ప్రతి కుటుంబాన్ని మీ దయగల చేతులకు ఇస్తుంటున్నాను. దీవించి ఆశీర్వదించమని
మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా, మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం, సమాధానం, స్థానిక సంఘం కర్మేలు ప్రోబిడ్లకు, సార్వత్రిక సంఘము ప్రోబిడ్లకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.